శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 8వ రోజు. మాఘపురాణమునందలి 8వ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినవాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మహిష్మతి అనే నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్లి గురువును చూసి నమస్కరించి, ఓ గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయములు తెలుసుకుని వంటిని, కాని మాఘమాసం యొక్క మహాత్మ్యమును ఇంతవరకు విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని ప్రార్థించను. వెంటనే దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించను. ఓ భూపాల, భరతఖండములో ఉన్నటువంటి పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమునందు మరెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. కావున అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల వాటి వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున ఈ మాఘమాసమునందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కావున ఏ మానవుడైనను ఈ మాఘమాసములో నదీ స్నానము తప్పక చేయవలెను. అటుల చేయని ఎడల ఆ మనుషుడు జన్మ జన్మల యందున తాను చేసుకున్న పాప ఫలమును అనుభవింపక తప్పదు. ఈ మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తెలిపెను. అలాగే ఈ విధముగా మరీ కూడా చెప్పుచు, పూర్వకాలమున గంగానది ఉత్తర భాగమున భాగ్యపురము అను పట్టణం ఉండెను. అందు నివసించి జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అను ఒక వ్యక్తి ఉండెను. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్టులా పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరుక ఒంపడిగత్తెను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులినోటపడి చనిపోయినాడు. చిన్న కుమారుడు ఒక వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నొరగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారి ఇరువురిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాతకాలను చూసి పెద్దవాణిని నరకములో పడవేయమన్నాడు, రెండవ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా పలికెను, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒకే విధముగానే పాపములు చేసి ఉంటిమి. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగను. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి, నీవు వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్లి వచ్చుచుండెడి వాడవు. అటులనే ఈ మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును అన్నది నీకు తెలియదా? కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది.
అదియును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కావున నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గమునకు పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రముననే నాకు ఇంతటి మోక్షము కలిగినదా అంటూ అతను సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. 8వ అధ్యాయం సంపూర్ణం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.